ఈరోజు అదృష్టమైశ్వర్యం, దేవీ నవరాత్రులు ప్రారంభం. మీకు ప్రతిరోజు చెప్తున్నట్టుగానే మరలా ఒకసారి గుర్తు చేయటం. ఇక్కడ చాలామంది ప్రశ్న ఏంటంటే, ఆ రాగి సర్పాలు విడిగా, అంటే నేను చాలాసార్లు చెప్పా, అయినా కూడా చెప్పే బాధ్యత ఉంది నాకు. రాగి సర్పాలు విడిగా ఆహుతి చేయాలా అంటే కాదండి. మీకు పంపించిన వస్త్రంతో సహా ఇక్కడ చాలా పవిత్ర యోగం ఎక్కడ ఏర్పడుతుందంటే, కొన్ని మూలమంత్ర పూజలు జరిగినప్పుడు ఆ పూజా శక్తి పవిత్రమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. తప్పకుండా మీరు చేయవలసినటువంటిది, ఆ రాగి సర్పాలు వస్త్రంలో పెట్టుకొని ఏదైతే పూజలు జరిపించి మీకు పోస్టు ద్వారా పంపించామో ఆ వస్త్రంతో సహా కాల్చేయాలి. అంటే ఆ మూట రాగి చెంబులో పెట్టుకొని కర్పూరం వేసి కాల్చాలి. దసరా రోజు ప్రతిరోజు అమ్మవారి యొక్క నామము పలకడంలో కొంత యోగం ఉంది ఈ నవరాత్రుల్లో. ఇవాళ లలితాదేవి అష్టోత్తరం చదివి కొబ్బరికాయ దానం చేస్తే విశేష యోగాలు మానవాళికి లభిస్తాయి. అంటే అది పెళ్ళి అవ్వచ్చు, అమ్మాయి కాపురం అవ్వచ్చు, భర్త వ్యాపారం అవ్వచ్చు, లేదు భార్య ఆరోగ్యం అవ్వచ్చు, ఇంట్లో పిల్లల చదువులు అవ్వచ్చు, ఏదైనా సరే లలితాదేవి అష్టోత్తరం చదివి కొబ్బరికాయ దానం చేయాలి. మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో, శివాలయంలో, రామాలయంలో, అమ్మవారి దేవాలయంలో, లేదా మీకు తెలిసిన బ్రాహ్మడికి ఎవరికైనా సరే. పీచు ఉన్నదా పీచు లేనిదా అన్న ఒక సందేహం ఉంటుంది. పీచు లేనటువంటిది ప్రతిరోజు మనం పూజకు వాడేటటువంటి కొబ్బరికాయ దానం చేయాలి. ఇలా ఈ 9 నవరాత్రుల్లో కొన్ని పరిహారాలు చెప్తాను. అవి మీకు చాలా 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 ఉపశమనాన్ని ఇస్తాయి. తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. జయ గురు దత్తాత్రేయ.